దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వచ్చేసింది. సో ఎలా అనిపిస్తుందండి? బిగ్ బాస్ ఫైనల్కి వచ్చిందంటే తనుజ గారు ఆ టైటిల్ విన్నర్ కొట్టేస్తారు, డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే తనలో నేను రియల్గా చూసాను కాబట్టి, తనలో యాక్టింగ్ అనేది కాదు, రియల్ బిగ్ బాస్ విన్నర్ డెఫినెట్లీ తనుజ గారే. ఒక నిమిషం అండి, తనుజ గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఆ బిగ్ బాస్లో నటించడానికి వీలు లేదు అక్కడ. ఓకే, అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ రియాలిటీ ఉంటుంది. అందులో మేబీ చూసాము తన్ని డ్రెస్సింగ్స్ విషయం కానీ ఎవ్రీథింగ్ సూపర్ అలా అనుకోవడం వాళ్ళ పొరపాటు. బట్ తనుజ అంతా రియల్గానే గేమ్ ఆడుతున్నారు. అది వాళ్ళ అపోహ అండి, అది వాళ్ళ అపోహ కాదు. ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది బేబీ. ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ విలువ కానీ కుటుంబం విలువ తెలిసిన వాళ్ళు డెఫినెట్గా ఎమోషనల్ అవుతారు. దాన్ని బట్టి సపోర్టింగ్ అనుకోవచ్చు, ఇంకేదనుకోవచ్చు. బట్ కాదు, తనుజ గారికి తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అలాగే ఎవరైనా ఇష్టమే, అందరినీ అభిమానంగా చూస్తుంది. నటనే కాదు, డెఫినెట్గా తనుజ రియల్ గేమ్. బిగ్ బాస్కి అమ్మ మోడు ఎవరంటే ఇమానులే. బిగ్ బాస్ కంటే తోపు ఎవరు లేడు ఇమానులు. మీరు అడగండి క్వశ్చన్లు, అడగకపోతే ఏంటి. తనుజ పవన్తో కలిసిపోయింది. ఏది పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళిద్దరు టాప్ 5లో ఉండరు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు గేమ్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరు ప్లాన్ చేసి ఇమానులు తీద్దామని ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఇమానులు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి తను తీద్దామని డిమోన్ పవన్, కళ్యాణ్, తనుజ వీళ్ళందరూ కొంచెం ఇమానులు దించితే బాగుంటుంది అన్నట్టు ప్లాన్ చేస్తారు. అవును, ఫైర్ అవుతాడు. ఎందుకు ఇంకా లాస్ట్ 1 వీకే ఉంది కదా, తను టాప్ 5లో రావాలంటే ఆ మాత్రం మరి ఫైర్ అవ్వాలి ఖచ్చితంగా. బర్నీ కొద్దిగా క్యాప్టెన్ అయ్యాడు కదా, బిగ్ బాస్ క్యాప్టెన్ ఆపోజిషన్ ఇచ్చాడు. నాకైతే ఏం నచ్చలేదు అట్లా ఇచ్చాడు. ఎవరైనా కష్టపడి క్యాప్టెన్ అవ్వాలి, కానీ బిగ్ బాస్ ఆప్షన్ ఇచ్చినట్టే అది బిగ్ బాస్ ఇచ్చింది కాబట్టి పర్లేదు. ఇక డిమాండ్ పవన్ ఎందుకంటే తను గేమ్ పోయింది అనుకుంటున్నా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 8th వీక్ వరకు గేమ్ పర్లేదు. డిమాండ్ పవన్ది ఒక రేంజ్లో ఉండేది. బయట ఆడియన్స్ ఏమన్నారంటే డిమాండ్ పవన్ విన్ అవుతాడు, సీజన్ 9 విన్నర్ డిమాండ్ పవన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే రీతు వల్ల పవన్ గేమ్ మొత్తం పోయింది. రీతు వెళ్ళిపోయింది. రీతు వల్ల బాగా డిస్టర్బ్ అయ్యాడు, చాలా డిస్టర్బ్ అయ్యాడు. రీతు మొత్తం చెడగొట్టేసింది, గేమ్ మొత్తం పోయింది. అందుకే రీతు కూడా ఎలిమినేట్ అయింది. ఆ రీతు బిగ్ బాస్ వాళ్ళు ఎవరు ఉంచారు అసలు నాకు అర్థం కాదు. ఈ సీజన్ మొత్తం రీతుని చూస్తే నాకు చాలా భయం వేసింది. ఏమా నవ్వు అది చెప్పండి. రీతు అన్ఫేర్ ఎలిమినేషన్ కాదు, ఫేర్ ఎలిమినేషన్. రీతు ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎవరు చెప్పారు? ఆమెది అరుచుడు తప్ప గేమ్ ఏం లేదు. ఏమైనా ఓడిపోతే పవన్తో వెళ్ళి ఓన్లీ హగ్ చేసుకోవడమో ఏడ్చడం తప్ప అది ఉంది. గేమ్ ఆడితే ఏడిపోద్ది. ఎందుకు ఏడుస్తారు? ఆడాలే స్ట్రాంగ్గా నిలబడాలి, అది గేమ్ అంటారు. అంటే ఏమంటే పవన్ నాకు అందరు నాకే ఇస్తారు అని పవన్తో ఏడుస్తారు, అది కరెక్ట్గా. ఈ వీకెండ్ డిమాండ్ పవన్ పైకి లేస్తాడంటారా? డిమాండ్ పవనా ఏమో కష్టమే. డిమాండ్ పవన్ పని రీతు వెళ్ళిపోయింది కదా, రీతు వెళ్ళిపోయినా కూడా డిమాండ్ పవన్కి కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ టాప్ 5లో ఉన్నారు కదా, ఇమానుల్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, తనుజ ఉంది. సుమన్ శెట్టి నామినేషన్లో ఉన్నా లేకపోయినా ఈ వీక్ సంజన, సుమన్ శెట్టి ఇద్దరు వెళ్ళిపోతారు, అది 100% గ్యారెంటీ. అది నెక్స్ట్ 1 వీక్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు తీసేయాలి ఖచ్చితంగా, తప్పదు. ఇంకా టాప్ 5లో తనుజ, కళ్యాణ్, ఇమానుల్, భరణి, డిమాండ్ పవన్. కళ్యాణ్ రన్నర్, ఇమానుల్ విన్నర్. ఈ సీజన్కి ఇమానుల్ గారికి విన్నర్ కాకపోతే బాంచేది ఒక పక్క మీసం తీసుకుంటా చెప్తున్నా. అంటే చేంజెస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరగవండి. నామినేషన్స్ కంప్లీట్గా అందరూ ఉన్నారు. చేంజెస్ అయితే ఏముండవు ఈ 2 వీక్స్, ఏముండవు. హౌస్లో కూడా ఇంకా పవన్, ఇంకా డిమాండ్ పవన్ ఇంకా ఎక్కువ ఓపెన్ అయిపోయాడు రీతు ఎలిమినేట్ అయిన తర్వాత. ఏ విధంగా అంటే అందరితో మింగిల్ అవటం కానీ, ఎంటర్టైన్ చేయటం కానీ, ప్రతిదీ. అలా ఏం లేదు, ఇమేజ్ ఏం లేదు. ఒకవేళ లేదు, ఒకవేళ అలా అయిపోతే ఎలిమినేట్ అయ్యేవాడు కానీ ఇప్పుడు. అంటే రీతుతో ఎక్కువ క్లోజ్గా ఉండేవాడు మిగతా హౌస్మేట్స్తో కన్నా. ఇప్పుడు ఎక్కువ హౌస్మేట్స్తో ఇంటరాక్ట్ అవుతాం, అలా జరుగుతుంది. కళ్యాణ్ పడాలా. అతను ఒక పర్సనాలిటీ, గేమ్స్ అనే కాకుండా పర్సనాలిటీ. అతను రియాలిటీగా జెన్యూన్గా ఉన్నాడు. కళ్యాణ్ ఇస్ ద విన్నర్, అంతే. హైయెస్ట్ ఉన్న ఇమాన్యుయల్ సేఫ్ గేమర్ కొంచెం. కళ్యాణ్ అలా కాదు, కళ్యాణ్ ఇస్ ద విన్నర్, అంతే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.